నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకర్యే నమః. క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గోచార ఫలితాలు తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 3, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వారు మకర రాశిలో ఉంటారు. శ్రీ క్రోధీనామ సంవత్సరములో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయము కూడా 14, రాజ్యపూజ్యం 3, అవమానము 1. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా పంచమ స్థానము యందు గురుడు స్వర్ణమూర్తిగాను, శని భగవంతుడు సంవత్సరమంతా ద్వితీయ స్థానమునందున సువర్ణమూర్తిగాను, శని భగవంతుడు సంవత్సరాంతము కూడా ద్వితీయ స్థానము యందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా తృతీయ భాగ్యస్థానాల యందు రజతమూర్తులుగాను సంచరించుదురు. తద్వారా మనకి పంచమ స్థానములో గురుడు సంవత్సరమంతా వృద్ధి సంపదన ఇవ్వుడు. చక్కటి సంపద మకర రాశి వారికి ఉంటుంది ఈ క్రోధీనామ సంవత్సరంలో. అలాగే ఆర్థికంగా ఎదుగుదల చాలా బాగుంటుంది. ఆర్థిక పరిపుష్టితని సంపాదించుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకర్షించేటువంటి పనులని మకర రాశి జాతకులు శ్రీ క్రోధీనామ సంవత్సరములో చేయటం అనేటువంటిది మనం చూడవచ్చు. బంధుమిత్రుల కలయిక తరచుగా జరుగుతూ ఉంటుంది క్రోధీనామ సంవత్సరములో మకర రాశి జాతకులకి. విదేశాల నుంచి చక్కటి వర్తమానాలు అందుతాయి. అలాగే ఆదివారము రోజున ఇంట్లో సత్సంతానము కలిగేటువంటి విషయం మీరు గమనించవచ్చు. మీకు కలిగేటువంటి సంతానము ఆదివారం అవ్వటం అనేటువంటిది ఇది చాలా బహు విశేషము, చాలా సత్ఫలితాలని మీ కుటుంబానికి ఇస్తుంది. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో సంతానము నుంచి ఎంతో ఐశ్వర్యాన్ని మకర రాశి జాతకులు పొందుతారు. అలాగే మకర రాశి వారికి కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్పు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. బ్యాంకు నుంచి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో. ఈ ఒత్తిడికి కారణము గతములో మీరు మధ్యవర్తిత్వముగా ఉండి మీరు చేసినటువంటి ఒక తప్పిదము ఇప్పుడు మీ పేకకి చుట్టుకోబోతోంది. ఆర్థికంగా మీ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ పరమైనటువంటి జీవితము మకర రాశి వారికి లాభదాయకం. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపారములో బహు లాభాలు ఉంటాయి. మీ వ్యాపారముతో పాటుగా తగు వ్యాపారాలని, సహాయ వ్యాపారాలని కూడా మీరు చేస్తారు కూడా. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులకి వేతనాలు పెంపు ఖరారవుతుంది. ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగస్తులకి మిమ్మల్ని హాలిడే ట్రిప్కి ఇతర దేశాలకి తీసుకెళ్ళటము కూడా మకర రాశి జాతకులకు జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వ్యాపారములు చేసుకునేటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి లబ్ధి చాలా బాగుంటుంది. అలాగే మోటార్ వ్యవహారములు చేసేటువంటి వారు
మోటార్ పనులను చేసేటువంటి వారు చక్కటి లాభాన్ని పొందగలుగుతారు. మీకు మకర రాశి జాతకులకి ఈ యొక్క ఐరన్ పదార్థములు తరచుగా కూడా తాహసపడుతూ ఉంటాయి. అలాగే ఖరీదైనటువంటి వస్తువులని ఈ యొక్క మే, జూన్, జూలై మాసాలలో కొనటం అనేటువంటిది గమనించవచ్చు. మీ యొక్క దృష్టి ముందున్నటువంటి కాలము మీద కూడా పడుతుంది. ముందున్నటువంటి రోజులలో ఎలా సంపాదించాలి, ఎలా సుఖముగా ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎంత సంపాదన ఉంటే బెటర్గా మన జీవితం ఉంటుంది అనేటువంటిది ఆలోచన వేగవంతం చేస్తారు. అలాగే మిమ్మల్ని ప్రేరేపించేటువంటి వ్యక్తులు కూడా తరచూ మీకు తాహసపడుతూ ఉంటారు. ఆర్థిక స్థితులలో మీకు సహాయపడేటువంటి మిత్రులు కూడా తాహసపడుతూ ఉంటారు. ఖరీదైనటువంటి వస్తువులని సంవత్సరాంతములో జనవరి, ఫిబ్రవరి మాసములో జార విడుచుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తండ్రి ఆరోగ్యము కోసమై మీరు కొంత దుఃఖితులవుతూ ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. స్వయం వృత్తిని చేసుకునేటువంటి వారు చాలా లబ్ధిని పొందగలుగుతారు. ఇండస్ట్రియల్ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కొన్ని ప్రమాదములు కూడా జనవరి, ఫిబ్రవరి మాసములో గోచరించి ఉన్నాయి. సాంకేతిక సమస్యల వల్ల మీరు నడిపేటువంటి ఇండస్ట్రీలని మూసివేయాల్సి వచ్చేటువంటి సందర్భం కూడా గోచరిస్తోంది. రైస్ మిల్లుల్లో ప్రమాదము కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి క్రోధీనామ సంవత్సరంలో గోచరిస్తోంది. మరి అలాగే ఈ మకర రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థుల విషయంలో ఈ మకర రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో చదువుపై కొంత దృష్టిని పెట్టాలి. ఇతర వ్యాపకాలకి మీ స్నేహితులు లాగుతూ ఉంటారు. కంగారు పడి వెళ్ళవద్దు. చెడు సహవాసాలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. పోలీసు వారికి సమాధానాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. కోర్టు యందు మీ తల్లిదండ్రులు జవాబుదారీ ఇవ్వాల్సి వస్తుంది. బాధ్యతగా ఉండండి. క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? క్రోధీనామ సంవత్సరంలో మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి లబ్ధి చేకూరుతుంది. ఆనందకరమైనటువంటి పదవులను పొందుతారు. వీరు ఏ పార్టీనైతే వీడి వెళ్ళారో అటువంటి పార్టీ వైపుగా మళ్ళీ మొక్కు చూపి వెనుతిరిగి వచ్చి మీరు ఆ పార్టీ నుంచే విజయాన్ని పొందుతారు. తద్వారా మిమ్మల్ని నమ్మకద్రోహం చేసినటువంటి వారి మీద శత్రుత్వాన్ని పెంచుకుంటారు. శత్రు భయం మీకు కూడా ఉంటుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారు ప్రజాసేవని చేయటం మంచిది. మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ యొక్క గ్రామంలో కానీ ఊళ్ళో కానీ పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసి ఆ దేవాలయ అభివృద్ధులకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించినట్లయితే మీ పదవి 10 కాలాల పాటు చల్లగా కాపాడబడుతుంది. మరి క్రోధినామ సంవత్సరంలో మకర రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి స్త్రీలకి సంతానపరమైనటువంటి ఆనందం చాలా ఉంటుంది. అలాగే వీరు వ్యాపారాలని చేయటానికి ఆసక్తిగా ఉంటారు, కానీ భయము వాటిల్లుతూ ఉంటుంది. నమ్మక ద్రోహం. వీరు తెలియనటువంటి పురుషులతో వ్యాపారం చేయాల్సి వస్తుంది. అంటే ఆ మనిషి ఎవడో పరిచయం ఉండదు. ఈ యొక్క విషయం కోసమే పరిచయం పెట్టుకోవాలి. దానికి వీరు పెద్దగా ఇష్టపడరు. అలాగే ఉద్యోగములు చేసుకునేటువంటి స్త్రీలకి చక్కటి లాభం ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి. గృహోపకరణాలని కొంటారు. అలాగే ఆరోగ్య విషయములో ఆడవారు చాలా దృఢముగా ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరంలో నెట్టుకు వస్తారు. చాలా చక్కగా ఉంటారు. వీరి మాటకి పదును ఏర్పడుతుంది. మాట బలము పట్టు రెండూ కూడా దృఢముగా ఉంటాయి. వీరి వైవాహిక జీవితం ఎలా సాగుతుందంటారు? వీరి వైవాహిక జీవితంలో భర్తకి అనవసరమైనటువంటి సలహాలను ఇచ్చి 2-3 సార్లు తిట్లు తింటారు. కాబట్టి అవసరము లేకుండా కంగారు పాటుతో వీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అటువంటి గొడవలు తొలగటానికి వీరు నిమ్మ చెట్టుని పాతినట్లయితే గనక
భార్యాభర్తల మధ్య గొడవలు శుద్ధమడుగుతాయి. నిమ్మ చెట్టుని ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ పార్కులో కానీ ఏదైనా ఒక ప్రదేశంలో నిమ్మ చెట్టుని, నిమ్మకాయలు వచ్చేటువంటి చెట్టుని పాతినట్లయితే వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి. అలాగే మంచి సంతానాన్ని పొందుతారు. వివాహము కానటువంటి స్త్రీలకి ఈ యొక్క అక్టోబర్ నవంబర్ మాసంలో వివాహములు సెట్ అయ్యేటువంటి సందర్భం కూడా గోచరిస్తుంది. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? మకర రాశి జాతకులు శ్రీ క్రోధీనామ సంవత్సరములో గణపతిని ఆరాధన చేయటం మంచిది. అలాగే శని భగవంతుడికి ప్రీతికరమైనటువంటి హనుమత్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ, గణపతి దర్శనం వీరికి ఎన్నో గొప్ప విజయాలను తెచ్చిపెడుతుంది. అలాగే నిమ్మ చెట్టుని నాటడం, తద్వారా అఖండ కీర్తిని ప్రతిష్టని మకర రాశి జాతకులు పొందగలుగుతారు. అలాగే క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.